హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎందుకో మార్నింగ్ నుంచి ఫుల్ క్లౌడీగా ఉంది. ఈరోజు ఇలా స్టార్ట్ చేస్తున్నాను వీడియోని. వాడు తెలుసు కదా, మా ఫ్రెండ్ మహేంద్ర. యాక్చువల్గా ఏంటంటే కొత్త సోనీ ఇయర్ బడ్స్ ఆర్డర్ పెట్టాడు వాడు. ఎట్లుంది చూద్దామని చెప్పి నేను కూడా కొందాం అనుకున్నా. కాకపోతే నేను శాంసంగ్ కొన్నాను. దాని వీడియో కూడా వస్తుంది, పెడదాం అనుకుంటాను రేపు ఎల్లుండి అట్లా వీడియో అది. సో ఇది శాంసంగ్ బడ్స్, చూద్దాం ఎలా ఉన్నాయో. ఒకవేళ నచ్చితే మీరు కొనొచ్చు కదా, ఎందుకంటే ఈ 4000 4500 ఉండింది అది మామూలుగా. అంటే దాని యాక్చువల్ ప్రైస్ 5000, కాకపోతే 3000లోకే వచ్చాయి వాడికి. సో మంచి డీల్ కదా 3000ది, చూద్దామని చెప్పి. కొత్త ఇయర్ బడ్స్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. దీంతో పీకురా ఇదో, మా దగ్గర చాక్లేదు కదా, సో న్యాచురల్ పద్ధతిలో వాడుతున్నాం. మంచి డీల్ కదా ఇది చెప్పాలంటే. 3000కి బాగా వచ్చింది. కానీ నాకున్న ఎగ్జైట్మెంట్లో ఒక 50% కూడా లేదు రేస్ వాడికి. యాక్చువల్గా అది 1 వీక్ అయింది వచ్చి. వాడు ఊరికి వెళ్ళాడు, కనీసం అడగడం కూడా అడగలేదు అది వచ్చిందా తీసుకున్నారా అని చెప్పి. నేనైతే అదే పనిగా ఒక 2 days లేట్గా ఊరికి వెళ్తుంటే, వాడైతే ఆ నెక్స్ట్ రోజే వెళ్ళిపోయాడు ఊరికి. ఇంట్రెస్ట్ నాకు కొనుక్కోండి, బాగానే ఉంటుంది. 3000 చాలా మంచి డీల్ ఇది. ఇప్పటికి కూడా అదే ప్రైస్ ఉంది. లేదు 400 పెరిగింది, 3400 4500 ఉంది. ఐసిఐసి క్రెడిట్ కార్డ్ వాడితే మాత్రం తగ్గుతుంది. ఒక టిపికల్ స్టైల్ అన్బాక్సింగ్ ఇది. ఇయర్ ఫిట్టింగ్ బాగుంది చేసేది, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఒక బటన్ కూడా ఉంది ప్రెస్ చేయడానికి. అట్లా బటన్ ఇస్తాం మేలే, ఫిజికల్ బటన్, కంఫర్ట్ ఉంటుంది. అవును, వినేసి ఈవినింగ్ లోపల నీ రివ్యూ చెప్పు, సరేనా? చెప్తాను కదా. ప్రైస్ మొత్తానికి ఇది వీడి ఇయర్ ఫోన్స్ రివ్యూ. ఇంకా రివ్యూ వెళ్ళే ఫస్ట్ ఇంప్రెషన్ అనుకోవచ్చు మనము. నేను కూడా ఒక శాంసంగ్ బడ్స్ కొన్నాను, ఆ వీడియో కూడా దీని నెక్స్ట్ వీడియోలో పెడతాను. దాన్ని పెట్టకూడదు అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు వీడు కొన్నాడు కదా, కాంపిటీషన్ కన్నా సరే నేను వాడి పెట్టాలి. మర్చిపోయినాను, 2 days నుంచి ఫుల్ ఇట్టనే ఉంది, ఫుల్ గాలి. కైస్ టైం 3 అయిపోయింది. ఇప్పుడు ఉంటుందో ఉండదో డౌట్, చూడాలి. మధ్యాహ్నం పూట పులిహోర అంటే నాకు అర్థమే కావట్లేదు అసలు. హాయ్ గైస్, ఇప్పుడే లాగౌట్ అయినాను. టైం వచ్చేసి 8:15 అవుతుంది. అసలు లోతుకు లేదు, కాకపోతే ఒక సాక్స్ తీసుకోవాలనుకున్నాను జాకీలో. సో ఆ సాక్స్ తీసుకునే పోతున్నాను ఇప్పుడు. లెట్స్ గో గైస్. నాకు ఒక చిన్న దెబ్బ తగిలింది కదా కాల్కి. ఆ కాల్కి ఏంటంటే ఒక టైట్ సాక్స్ అవసరము. సో ఆ టైట్ సాక్స్ ఇంకా వేరే అంటే జూడియోలో దొరుకుతుంది 49 రూపీస్కి మంచిగా. కాకపోతే అది ఎక్కువ క్వాలిటీ టైట్గా ఉండట్లేదు. పైగా నాకు నీ లెంత్ కావాలి, అంటే కనీసం నీ లెంత్ లేకపోయినా సరే కొంచెం ఒక హాఫ్ ఆఫ్ ది నీ వరకు అన్నా వస్తే బాగుంటుందని చెప్పి ప్లాన్. సో దానికోసం అని చెప్పి ఇంకా జాకీ షోరూమ్లో ట్రై చేద్దాం అనుకుంటాను. సమ్ అరౌండ్ 170 రూపీస్ ఉంది అమెజాన్లో. చూద్దాం ఇక్కడ ఆఫ్లైన్లో ఎంత ఉంటుందని చెప్పి, దాన్ని బట్టి ఎక్కడ తీసుకోవాలో డిసైడ్ చేస్తాను. సో అందుకే ఇప్పుడు జాకీ షోరూమ్కి వెళ్తున్నాము. ముందులా లేదు గైస్, ఇప్పుడు కొంచెం ఎక్కువ వర్క్ ఎక్కువ అయిపోయింది ఆఫీస్లో కూడా. ముందు కొంచెం ఇంతకంటే తక్కువ అయింది, ఒక 6 o'clock అంతా లాగ్ ఆఫ్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు 8 అయిపోతుంది. పీస్ఫుల్గా ఉన్నాయి రోడ్స్ అంతా. గైస్ సాక్స్ ఏం నచ్చలేదు నాకు, అందుకే అమెజాన్లో ఆర్డర్ పెడదామని చెప్పి బిర్యానీ మనకి వచ్చినాను. ఇది ఏసీఎస్ లెవెల్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ సూపర్గా ఉంటాయి. దాంతోపాటు స్టార్టర్స్ కూడా బాగుంటాయి, కొంచెం అఫోర్డబుల్గా కూడా ఉంటుంది. చూద్దామని చెప్పి గైస్, ఎప్పుడు హౌస్ఫుల్ అయిన థియేటర్ మాదిరి ఫుల్గా ఉంటుంది ఇది. నేను ఇప్పుడు సెకండ్ టైం రావడం ఇక్కడికి. గైస్ ఇదే మష్రూమ్ ఫ్రైడ్ రైస్, చాలా మంచి వాసన వస్తుంది. గైస్ నెక్స్ట్ లెవెల్లో టేస్ట్ ఇది. ఖచ్చితంగా ఈ పక్క ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఇది. గైస్ ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ చూసాను ఇక్కడ. గైస్ రివర్స్ అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. బండి నీట్గా ఇక్కడ పార్క్ చేసేసినాను.
మొత్తానికైతే నాకు దొరకలేదు గైస్. అనుకున్నాను అది 1 పీస్ సాక్స్, కాకపోతే అది అయ్యేటట్లేదు. 1 పీస్ సాక్స్ దొరుకుతుందేమో అనుకున్నాను గైస్, కానీ దొరకలేదు. రేపు వెళ్ళి ట్రై చేయడమో, లేదంటే ఇంకా డైరెక్ట్గా అమెజాన్లో నివియా కంపెనీ ఉంటుంది కదా, బ్యాడ్మింటన్ కంపెనీ, అది కానీ లేదంటే జాకీ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి కొనేయడమే. ఒకవేళ నచ్చితే ఇప్పుడు ఆర్డర్ పెట్టేస్తాను. లైటింగ్ లేదు ఇక్కడ, చూపిస్తాను మీకు కూడా, ట్రై చేయండి. ఎందుకంటే ఈ నివియా అనే ఒక బ్యాడ్మింటన్ కంపెనీ ఉంటాయి సాక్స్, మామూలుగా మంచి క్వాలిటీ ఉంటుంది. నేను దానికి షూస్ బుక్ చేసుకున్నాను, బ్యాడ్మింటన్ షూస్. చూద్దాం, లెట్స్ సీ గైస్. ఈ రోజుకి ఇంతే. ఒకవేళ ఈ వీడియో చూసి ఫుల్గా చూసిన వాళ్ళందరూ కూడా కింద లైక్ బటన్ ఉంటుంది, నొక్కేసేయండి. ఒక సెకండ్ టైం పడుతుందంటే. ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పీడ్గా ఒక 1000 సబ్స్క్రైబర్స్ చేసేయండి. ఇంకేంటి, ఓకే గైస్, గుడ్ నైట్ అందరికీ, టాటా.